బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండ్రు, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ చెప్పింది, మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కన్నెపల్లి మోటార్లు ఎత్తచ్చని చెప్తే ఆ నీళ్ళు ఎత్తచ్చని చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్లను జైళ్ళల్లో పెడతామని, బెల్ట్తో కొడతామని రాజకీయాలు చేస్తున్నది మీరు. రైతుల పక్షాన నీళ్ళు ఎత్తండి అంటే మిమ్మల్ని కోసి రక్తాన్ని పంట పొలాల మీద చిమ్ముతామని రాజకీయాలు మాట్లాడుతున్నది మీరు. మేము రైతులకు నీళ్ళు అందించండి, రైతులకు కరెంట్ ఇవ్వండి, ఇవాళ విద్యుత్ సామర్థ్యం ఉన్నది, కావలసిన ప్లాంట్లు ఉన్నాయి, బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి ఆగింది, దృష్టి పెట్టండి అని ప్రభుత్వాన్ని ముళ్ళుగట్టబెట్టి నిద్ర లేపుతున్నాం. మీకు విషయాన్ని చెప్తున్నాం. రాజకీయాలు చేయడం మీరు మానండి, విద్యుత్ ఉత్పత్తి పెంచండి, రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వండి. ఇక చాలే. చేసిన మంచి పని లేదండి. 2 పంటలకు బోనస్ ఎగ్గొట్టుడు మంచి పనా? మీరు చేసిన మంచి పని రుణమాఫీ కోసం 35,000 కోట్లు పెట్టామని బడ్జెట్లో అసెంబ్లీలో చెప్పి 18,000 కోట్లు చేసి మిగతా 18,000 కోట్లు ఎగ్గొట్టడం మీరు చేసిన మంచి పనా? పంటలు కొనండి అంటే 5 కిలోల తరుగు పెట్టి రైతుల ఉసురు పోసుకోవడం మీరు చేసిన మంచి పనా? మీరు చేసిన మంచి పని 24 గంటల కరెంటు కేసీఆర్ గారు ఇస్తే 8 గంటల కరెంటు కూడా రైతులకు ఇవ్వకపోవడం అనేది మీరు చేసిన మంచి పనా? 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టడం మీరు చేసిన మంచి పనా? భూముల ధరలు పెంచి ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం మీరు చేసిన మంచి పనా? మద్యం మీద ఆర్టీఏ ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం వేయడం మీరు చేసిన మంచి పనా? అవ్వాతాతలకు 4,000 పెన్షన్ గెలిచిన మొదటి నెలలో ఇస్తామని 31 నెలలైనా అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకపోవడం మీరు చేసిన మంచి పనా? మీరు చేసిన మంచి పనులు ఏమన్నా ఉన్నాయంటే స్కాములు తప్ప మీరు చేసిన నిజమైన మంచి పనులు ఏం లేవు. మీ పాలనలో ఉన్న స్కాములే తప్ప మంచి పనులు లేవు. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ని సరఫరా చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. దేవాదులకు నీళ్లు అందడానికి కారణమే కేసీఆర్ అని చెప్తున్నారు. కావాలనే రైతులను ఇబ్బంది పెడుతున్నారు. నీళ్లు విడుదల చేయమన్న ఇంజనీర్లని జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నారు. నీళ్లు రైతులకు ఇవ్వమంటే రక్తం పారిస్తామంటూ అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆల్మోస్ట్ తెలంగాణ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 23,000 మెగావాట్స్. ఈరోజు లోడ్ ఎంత ఉన్నది? 14,000 15,000 ఉన్నది. 23,000 మెగావాట్ల సామర్థ్యం తెలంగాణకు ఉంటే 14,000-15,000 మెగావాట్ల లోడ్ లేదు. ఇలా ఎందుకు కరెంట్ కట్ చేస్తున్నారు? అంటే 7,180 మెగావాట్ల థర్మల్ పవర్ రావాల్సిన చోట 3,190 44% థర్మల్ విద్యుత్తు మీరు ఉత్పత్తి చేస్తున్నారు. అంటే దీనికి కారణం ఏంది? బయట కరెంటు కొంటున్నారు. ఇవాళ రోజుకు 80 మిలియన్ యూనిట్ల కరెంటు పవర్ ఎక్స్చేంజ్లో కొంటున్నారు. అంటే నువ్వు ఉత్పత్తి చేసుకునే కరెంటు బంద్ పెట్టి బయట ఎందుకు కొంటున్నారు మీరు? ఈ భారం వినియోగదారులు, ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఎందుకు భరించాలి? యూ హ్యావ్ ద కెపాసిటీ, కానీ బొగ్గు లేదు అని చెప్పి తాళం వేస్తున్నారు, బంద్ పెట్టి ఏం చేస్తున్నారు? బయట 80 మిలియన్ యూనిట్ల కరెంటు కొంటున్నారు ఒక రోజుకు ప్రైవేట్ ఎక్స్చేంజ్లో, అడ్డగోల్ కాస్ట్ పెట్టుకుంటున్నారు. అసలు ఇది ఎంత నిర్లక్ష్యం! ప్రభుత్వం చేతగానితనం వల్ల, సోయి తప్పడం వల్ల, ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల, ప్రణాళిక లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇవాళ ప్రజలు కోతలతో ఇబ్బంది పడుతున్నారు, రైతులు రోడ్లెక్కుతున్నారు. ఇవాళ రాష్ట్రం మీద, కన్జ్యూమర్స్ మీద విపరీతమైనటువంటి భారం పడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ కోతలు విపరీతంగా ఉన్నాయంటూ చెప్తున్నారు హరీష్ రావు. విద్యుత్ సామర్థ్యం ఉండి కూడా ఉత్పత్తి చేయలేకపోతున్నట్లుగా ప్రభుత్వంపై ఆయన మండిపడుతున్నారు. నేరపూరిత నిర్లక్ష్యం కారణంగానే ఈ కోతలు విధిస్తున్నారని చెప్తున్నారు. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది అని చెప్తున్నారు. సింగరేణి వెబ్సైట్లో మొన్న జనవరి వరకు రోజు ఎంత ప్రొడక్షన్ అవుతా ఉంది, అందులో
గ్రేడ్ ఏంది, G5, G6, G7, G8, G12 ఎంత, G14 ఎంత, G13 గ్రేడ్ కోల్ ఎంత ఉత్పత్తి అయింది అనేది ప్రొడక్షన్ డీటెయిల్స్ బీఆర్ఎస్ హయాంలో ఓపెన్గా కనబడేది, నో సీక్రెట్. కానీ అలా కాంగ్రెస్ రాగానే ఆ వెబ్సైట్ క్లోజ్ చేసేసారు. అసలు ఏ రోజు ఎంత కోల్ ఉత్పత్తి అవుతుంది, ఎంత స్టాక్ ఉంది, సప్లై డీటెయిల్స్ అండ్ కోల్ క్వాలిటీ, ఇది ఏది కూడా ప్రజలకు కనబడకుండా దాన్ని ఆ వెబ్సైట్నే క్లోజ్ చేసింది. అంటే పారదర్శకత లోపించింది. చెప్పుకుండేమో ప్రజాపాలన, చేసేదంతా చీకటి పాలన, పారదర్శకతనే లేదు ఈ ప్రభుత్వంలో. ఇవాళ ఏం జరుగుతుంది, క్వాలిటీ కోల్, మంచి కోల్ నైనీ బ్లాక్లో కానీ సింగరేణిలో వచ్చే మంచి బొగ్గును తమిళనాడుకు, కర్ణాటకకు, ప్రైవేటు ఐరన్ ఓరు స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్కు, ఆంధ్రప్రదేశ్కు, ఇతర రాష్ట్రాలకేమో మంచి బొగ్గు అమ్ముతారు. తెలంగాణకేమో స్క్రాప్ బొగ్గు, పనికిరాని బొగ్గు, మన సింగరేణి మనకు పనికిరాని బొగ్గు పంపుతుంది. రోజుకు 100 రేకులు వస్తే 70 రేకులు రిజెక్ట్ అవుతున్నాయి, 30 రేకులే పాస్ అవుతున్నాయి. దానివల్ల ఇవాళ థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతున్నది. నాకు అర్థం కాక అడుగుతాం, మన రాష్ట్ర అవసరాలు పక్కన పెట్టి మన రైతులను చీకట్లో నెడుతూ, మన ప్రజలకు కరెంటు కోతలు పెడుతూ, మన బొగ్గు పక్క రాష్ట్రాలకు బొగ్గుడైంది, తెలంగాణకు బొగ్గు లేకపోవడం ఏంది అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వంకు రైతులంటే పట్టదు, రైతులంటే ఒక నిర్లక్ష్యం అనేటువంటిది చాలా స్పష్టంగా ఈరోజు మనకు దీన్ని బట్టి కనబడతా ఉంది.